ఇవన్నీ కూడా మంచిగా ఆచరించి మీరు అందరూ కూడా బొమ్మలు అడగానే పోతను గుర్తుంచుకొని మీరు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడ పోయినా కూడా వాళ్ళు బొమ్మలు అడగానే ఒక పద్యం పాడమంటూ ఉంటారు. వాడు రాగయుక్తంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మన పాఠశాల కూడా ఒక పద్యం ఉంది. ఏం పద్యం అది? పలికెళ్ళి భాగవతం మాట అనేది ఒకటే లైన్ రాసిందట. ఎవరు? పోతనగా. ప్రతిమ 3 లైన్లు ఎవరు రాసిందట? ఎవరు రాసిందట? ఇదే చెప్పింది కదా రాముడు. ఎవరు రాసిందట? అది అట్లా పూర్తి చేద్దానికి అదే 3 లైన్లు మళ్ళీ ఎవరు రాసిండు అని ఆయన దూరమై పడి అందువరకు ఆ అంకితం ఎవరికి ఇచ్చిందంటే మన టోటల్గా చెప్పారు. కాబట్టి అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని మన సార్ చెప్పినట్టు మన పోతన మార్గం గురించి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక అమ్మాయి స్పందన ఒక 18 రోజులు అక్కడ నిలబడి స్పందన గట్టిగా కలది దానము గీనము కనుకుమా వర్ణి పదాన్యోత్తమ. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లడువాడు మౌలిపై సర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లడు మోమువాడకడు చెల్వల మానధనంబు తెచ్చెనో మళ్ళీ ఎలా రమి పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. సరే ఇక మరి ఇంకెవరైనా పాడేమంటా అయితే మరి మా యొక్క పోతన మార్చి అక్కడనే మాకు ఇక్కడ ఉంది. ఒకసారి పోతన మార్చికి